ఈ పాట రచన సాయి మణికుమారి గారు. పుణ్యస్థలిని ఆ గ్రామంలో పాదం మోపితే పుణ్యాల సంపద. ఆ గ్రామంలో పాదం మోపితే పుణ్యాల సంపద. ఆ పుణ్యస్థలియే కృష్ణుడంట. మన్ను తిన్నావని యశోదమ్మని చెవి మెలిపెడితే విశ్వమంతా చూపించిన కృష్ణుడే ఈ శ్రీపాదుడమ్మా, ఈ శ్రీపాదుడమ్మా. అలనాడు ద్వారకలో జన్మించి యశోదమ్మ చేతి వెన్న ముద్దలు తిన్నాడమ్మా. వారి జన్మలే తరింపజేసినాడమ్మా. బాపనారీలు సుబ్బమాంబగారి ముద్దుల మనవడు అయినాడమ్మా. ఆ వెన్న తిన్న కృష్ణుడే గోధుమ హల్వా ప్రీతిగా తిన్నాడమ్మా. ఆ పీఠికాపురపుడమినే పుణ్యస్థలిగా చేసి లీలలు చేశాడమ్మా. ఎన్నెన్నో లీలలు చేశాడమ్మా, ఎన్నెన్నో లీలలు చేశాడమ్మా. సంస్థానమై వెలిసేనమ్మా. బ్రహ్మ కడిగిన పాదుకనంట. ఆ పాదుకలే శ్రీపాద సంస్థానంలో ప్రతిష్ఠించెనంట. ఆ పాదుకలను అలంకరించిన తామర పుష్పాలే తమ జన్మ తరించెనని మురిసేనమ్మా. ఎంతో మంది పాపాలనే తన నామ స్మరణతో దహించువాడు ఆ శ్రీపాదుడమ్మా. ఆ పుడమినే శ్రీపాదుని పాద స్పర్శతో వైకుంఠధామం చేసెనమ్మా. ఆ పాద స్పర్శతో వైకుంఠధామం అయినదమ్మా. ఆ పుడమియే శ్రీపాదుని పాదస్పర్శతో వైకుంఠధామము అయినదమ్మా, వైకుంఠధామం అయినదమ్మా.
రక్షించుతున్నావయ్యా 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 చూడరండమ్మా పీఠికాపుర గ్రామాన్ని శ్రీపాదుడు జన్మించిన పుణ్యస్థలిని ఆ గ్రామంలో పాదం మోపితే పుణ్యాల సంపద ఆ గ్రామంలో పాదం మోపితే పుణ్యాల సంపద ఆ పుణ్యస్థలే పుణ్యాల సంపద ద్వారకలో జన్మించిన కృష్ణుడంట మన్ను తిన్నావని యశోదమ్మని చెవి మెలిపెడితే విశ్వమంతా చూపించిన ఆ కృష్ణుడే ఈ శ్రీపాదుడమ్మా ఈ శ్రీపాదుడమ్మా అలనాడు ద్వారకలో జన్మించి యశోదమ్మ చేతి వెన్న ముద్దలు తిన్నాడమ్మా ఈనాడు పీఠికాపురం గ్రామంలో సుమతి మహారాణి అప్పలరాజు శర్మ గారి దంపతుల గర్భాన జన్మించి వారి జన్మలే తరింపజేసినాడమ్మా బాపనారీలు సుబ్బమాంబ గారి ముద్దుల మనవడు అయినాడమ్మా ఆ వెన్న తిన్న కృష్ణుడే గోధుమ హల్వా ప్రీతిగా తిన్నాడమ్మా ఆ పీఠికాపుర పుడమిని పుణ్యస్థలిగా చేసి లీలలు చేసి